హలో మిత్రులారా, అందరికీ నమస్కారము. అయితే ఈరోజు మనము ఒక కోర్టు కేసుల గురించి, అంటే ఏదైనటువంటి మనకు క్రిమినల్ చర్య, ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ సంఘటన జరిగినప్పుడు క్రిమినల్ చర్య ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, క్రైమ్ జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి లాస్ట్ కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ వరకు ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనే దాని గురించి మనం ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలామందికి ఈ ఏదైనా అనుకోకుండా కేసులో ఇరుక్కున్న కానీ, ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు కానీ, అటు బాధితులకు కానీ, ఇటు మనకు కంప్లైనెంట్కి కానీ, ఇటు అక్యూజ్డ్కి కానీ ఇద్దరికి కూడా చాలా అనుమానాలు ఉంటాయి. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చాలా ఆతృతగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఈ మన కేసు ఎఫ్ఐఆర్ అయినప్పటి నుంచి మనకు జడ్జిమెంట్ వచ్చే వరకు ఏ స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అందులో ఏ విధంగా కేసు అనేది జరుగుతుంది దాని విషయం గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే చూడండి, మనకు ఫస్ట్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, క్రైమ్ ఏదైనా సరే, క్రైమ్ జరిగినప్పుడు ఫస్ట్ క్రైమ్ జరుగుతుంది. క్రైమ్ జరిగినాక ఫస్ట్ ఏం చేస్తారంటే, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు మనకు కంప్లైంట్ అంటారు. కంప్లైంట్ ఇవ్వడానికి మనకు పోలీస్ స్టేషన్కి వెళ్తారనమాట. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ పోలీస్ వారి దగ్గర మనకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ అంటారు దీన్ని. ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్లో వాళ్ళ గురించి మొత్తం, అంటే ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే విషయాల గురించి వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. ముఖ్యంగా అందులో ఎఫ్ఐఆర్లో ముఖ్యంగా ఏమేమి ఉంటాయంటే, మనకు డేటు, టైము, తర్వాత ఎఫ్ఐఆర్ నెంబరు ఈ విధంగా ఉంటుంది. అందులో నేమ్ ఆఫ్ ది కంప్లైనెంట్, నేమ్ ఆఫ్ ది సస్పెక్టెడ్ ఆర్ అక్యూజ్డ్, అంటే ఎవరైతే మనకు బాధితులు ఉంటారో, కంప్లైంట్ చేయడానికి వెళ్ళిరో వారి యొక్క పేరు, మరియు ఎవరి మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళిరో వారి యొక్క పూర్తి డీటెయిల్స్, ఎంతమంది ఉన్నారో అంతమంది విధంగా నేమ్ ఆఫ్ సస్పెక్టెడ్ ఆర్ అక్యూజ్డ్ డీటెయిల్స్ అనమాట. నేమ్ ఆఫ్ సస్పెక్టెడ్ ఆర్ అక్యూజ్డ్ వాటి యొక్క డీటెయిల్స్ ఉంటాయి. అదేవిధంగా ప్లేస్ ఆఫ్ అకరెన్స్, అంటే ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్, అంటే ఏ ప్రిమిసెస్ కిందకి వస్తుంది, అంటే ఏ పోలీస్ స్టేషన్, మండలం కానీ, డిస్టిక్ కానీ, ఏ పోలీస్ ప్రిమిసెస్ గురించి వస్తుంది అనే దాని విషయం గురించి, మన పరిధిలోకి వస్తుంది గురించి కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయబడి ఉంటుంది. అదేవిధంగా ఆ యొక్క జరిగిన చర్య, ఏదైతే క్రిమినల్ చర్య ఉంటుందో అది, దానికి ఏ యాక్ట్స్ అండ్ సెక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయో అవి కూడా మనకు ఎఫ్ఐఆర్లో నమోదు చేయబడతాయి. అదేవిధంగా స్టేట్మెంట్ ఆఫ్ ది కంప్లైనెంట్, అంటే స్టేట్మెంట్ అతను రాతపూర్వకంగా మనకు ఆ ఇన్సిడెంట్ జరిగిన దాని గురించి ఏదైతే ఇస్తాడో ఆ స్టేట్మెంట్ను కూడా మనకు ఎఫ్ఐఆర్లో మనకు నమోదు చేస్తారు ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ మనకు సిగ్నేచర్ ఆఫ్ ది ఆఫీసర్ ఇన్ఛార్జ్, అంటే ఎవరైతే పోలీస్ ఉంటారో, అంటే సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్, ఆ పోలీస్ స్టేషన్ యొక్క ఇన్ఛార్జ్ ఉంటారో వారి యొక్క నేము, తర్వాత వారి యొక్క ర్యాంక్ ఏంటి, మనకు సిఐయా, ఎస్ఐయా అనేది కూడా ఉంటుంది. దాంతోపాటు మనకు వారి యొక్క సిగ్నేచర్ కూడా ఉంటుంది. ఈ విధంగా మనకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు వాళ్ళు బాధితుల నుంచి తెలుసుకొని పోలీస్ వారు ఎంటర్ చేస్తారన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు, మనకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఏదైనా గొడవ జరిగినట్లయితే, ఆ గొడవలో ఎవరికైనా గాయాలు అయినట్లయితే, మనకు ఎవరైతే కంప్లైంట్ ఉంటారో ఆ కంప్లైంట్కి ఏమైనా గాయాలు, ఇంజూరీస్ ఏమైనా అయినట్లు జరిగితే అతను ఏం చేస్తారంటే, ఈ పోలీస్ వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్కు మనకు మెడికల్ ఆఫీసర్ దానికి ఎందుకోసం పంపిస్తారంటే, టు ద ఎగ్జామినేషన్ అండ్ ట్రీట్మెంట్ అండ్ ఇష్యూ ఆఫ్ ది మెడికల్ సర్టిఫికేట్, అంటే మనకు ఎక్కడెక్కడ మనకు గాయాలైనా ఏమైనా ఎగ్జామినేషన్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసి, అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ మనకు ఇవ్వడం కోసము గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పంచనామా ఉంటుంది. పంచనామా లేదా క్రైమ్ డీటెయిల్స్ ఫామ్ అనమాట. అంటే సీన్ ఆఫ్ అఫెన్స్, మన పోలీసు క్రైమ్ జరిగిన ప్లేస్ దగ్గరికి వచ్చి అక్కడ చుట్టుపక్కల వారు ఎవరైనా ఉంటే, ఐ విట్నెస్లు, అంటే సాక్షులు ఎవరైనా ఉంటే వాళ్ళను కానీ, లేకుంటే మనకు పంచనామా జరగడానికి 2 సాక్షులు మినిమం ఉండాలి. ఆ సాక్షుల సమక్షంలో మనకు కేసు ఏ విధంగా జరిగింది, ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది అనేది మనకు నమోదు చేయడం జరుగుతుంది. దాన్నే సీన్ ఆఫ్ అఫెన్స్ అంటారు. అందులో మనకు ముఖ్యంగా ఒకరు లేదా ఇద్దరు పంచ్ విట్నెస్లు అంటారు అనమాట. అంటే సాక్షులు ఉంటారు. వాళ్ళ సమక్షంలో వాటన్నిటిని అడిగి తెలుసుకొని మనకు క్రైమ్ డీటెయిల్స్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ ఫామ్ ఫిలప్ చేసి వారి యొక్క సంతకాలు తీసుకోవడము జరుగుతుంది.